అమరావతి రాజధానికి హడ్కో రుణం క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి అమరావతికి 27,000 కోట్ల రూపాయల హడ్కో రుణం, ప్రపంచ బ్యాంకు రుణం, జర్మనీకి చెందిన ఒక బ్యాంకు రుణం క్లియర్ అయింది అని చెప్పి వెళ్ళాడు. ఆ తెల్లారే హడ్కో వాళ్ళు సమావేశమై మొదటి విడతగా 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ ప్రకటించాడు. ఇప్పటికే టెండర్లు పిలిచారు. 4 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ భవనం, హైకోర్టు, వీటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిపోతా ఉన్నారు. ఇక రేడియల్ రోడ్లు, ఒకవైపు 15, ఒకవైపు 16 పెద్ద రోడ్లు, ఇక రైతులు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయడం, ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. రాబోయే 36 నెలలు అమరావతిలో అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెట్టబోతా ఉంది. ఇక కుంభమేళా అయిపోగానే ఆ కుంభమేళా అమరావతిలో మొదలు కాబోతా ఉంది. గతంలో 2019లో ఎన్నికల ముందు అమరావతిలో అర్ధరాత్రి కూడా నిర్మాణ పనులు నడిచినాయి, లైటింగ్ వేసుకొని. అవన్నీ మన పత్రికల్లో చూసాము, ప్రత్యక్షంగా కూడా చూసాము. రాబోయే రోజుల్లో అమరావతిలో జరగబోయే పనులు, దానిపైన అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఆ పనులు ప్రారంభం ఫిబ్రవరి నుంచి అవుతాయి. పెద్ద ఎత్తున పికప్ అవడానికి మాత్రం ఒక 6 నెలల సమయం పడుతుంది. ఏ పని అయినా కూడా ఫైనల్గా 36 నెలల్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఒక ఐకానిక్ భవనాలు మాత్రం కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. 40 నుంచి 45 అంతస్తులు ఫ్లోర్స్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఫినిషింగ్ వర్క్ కొంత సమయం పడుతుంది. 36 నెలల్లో మొత్తం నిర్మాణం అయితే అవుతుంది, కానీ ఫినిషింగ్ చేయడానికి కొంచెం ఆ తర్వాత కొంచెం సమయం పడుతుంది. మిగతా రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ 4-5 నెలల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అమరావతిలో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు మరో 3 రాబోతా ఉన్నాయి. ఇప్పటికే 3 యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వస్తుంది. మరో 3 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో పాటు సిఐఐ, టాటా వాళ్ళ భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణలో ఒక పెద్ద సెంటర్ కేంద్రం రాబోతా ఉంది. వేలాది మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడంతో పాటు అక్కడే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ యూనివర్సిటీ రాబోతా ఉంది. ఆ యూనివర్సిటీని ఎవరు పెట్టబోతా ఉన్నారు అనే వివరాల మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.